కీర్తనల గ్రంథం 16వ అధ్యాయం 5-6. నా భాగమును కాపాడుచున్నావు. ఇంగ్లీష్లో thou maintaineth my lot. నాకు ఏదైతే ఇవ్వడమే కాదంట, నీకేదైనా పని ఇచ్చాడా? నీ పిల్లల్ని కాపాడతాడు, నీ భర్తని కాపాడతాడు, నీ భార్యని కాపాడతాడు, నీ ఉద్యోగాన్ని కాపాడతాడు, నీ ఇల్లుని కాపాడతాడు. ఒకవేళ పోయిందా, ఇంకా అయిపోయింది అనుకోవడానికి లేదు. ఇంకొక గొప్ప భాగముని కొరకు పెట్టాడు. యేసు ప్రభువారు అంటారు, ఇది పోతుందా ప్రభువా? నా అభిషేకం, నా దేహం, నాకు ఇచ్చేటువంటి పేరు అనేకంగా ఇది పోతుందా? దీన్ని ఇచ్చేయాలా సిలువ మీద? అవును. అంతకంట గొప్ప శరీరము, అన్ని నామముల కంటే పైనామం మహిమ శరీరము. యోహాను ఆ శరీరాన్ని చూసే చచ్చిన వాడి వల్లే పడిపోయాడు. సూర్యుడు కూడా ఆయన ముఖము నుంచి తీసుకునే కాంతి ఇలాగ ఉంటాడంట. అంత మహిమ దేవుడు పోతున్నాడు. అందుకే చెప్తాను, యూ నెవర్ లూజ్ ఇన్ ద కింగ్డమ్. దేవుని రాజ్యంలో ఏం పోగొట్టుకోలేము. ఒకవేళ దీన్ని మీరు దుర్వినియోగపరచుకుని ఉంటే, మీ పొరపాట్ల ద్వారా మీరు పోగొట్టుకున్న మళ్ళీ మీరు పశ్చాత్తాపడితే దేవుడు తిరిగి 2 రెట్లు 3 రెట్లు చేస్తాడు. యోబు తన పొరపాటు వల్ల పోగొట్టుకున్నాడు, మంచి వల్ల పోగొట్టుకోలేదు. స్వనీతి వల్ల, గర్వము వల్ల పోగొట్టుకున్నాడు. అలాగని యోబు చెడ్డోడు కాదు, మంచోడే. పౌలు కూడా ఆ ముళ్ళుని తెచ్చుకోలేదు. తనలో ఉండేటువంటి ఆ గర్వం వల్ల ముళ్ళు వచ్చిన తర్వాత తగ్గించుకున్నాడు. ఆ ముళ్ళు వెళ్ళిపోయి గొప్ప కృప పౌలు మీదకి వచ్చేసింది. వీళ్ళందరూ ఘనంగా ముగించారు. దేర్ ఆర్ కప్స్. అంతకంటే గొప్ప గిన్నె నీకు పెట్టాను యోబు. 2 అంతలు ఆశీర్వాదాలు, 4 తరాల జీవము అనే గిన్నె నీకు పెట్టాను. దేవుడు ఏదైనా నీ పొరపాట్ల ద్వారా, ఇది జీర్ణించుకోలేరు చాలామంది. అరే నా పొరపాట్ల ద్వారా వస్తే ఎలా? అవును, నీ పొరపాట్లను కూడా దేవుడు వాడుకుంటాడు. ఆ పొరపాట్ల ద్వారా కొన్ని శిక్షించి, ఆ శిక్షలోంచి నేను శుభ్రం చేసి ఆ తర్వాత నీకు 2 రెట్లు ఇస్తాడు. ఎవ్రీ ప్రాబ్లమ్ ఈస్ ప్రిపేరింగ్, a pain is preparing to give you a double fold. You never lose in the kingdom. నువ్వు ఏదైనా పోగొట్టుకుని, ఆరోగ్యం పోగొట్టుకున్నావా? లేదు. నేను బలహీనుడు అయిపోయాను? లేదు. పౌలు అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు. ఆస్తి అంతా పోయింది, నువ్వు ఎప్పుడు ఆస్తి పోగొట్టుకున్నావో అప్పుడే ఇంకా గొప్ప ఆస్తిపరుడు. గెట్ రెడీ ఫర్ గెటింగ్ మోర్. కమ్ ఆన్. రెస్టరేషన్. ప్రతి ఒక్కొక్కరికి అనేక సాక్ష్యాలు దేవుడు ఇవ్వగలడు. రెస్టరేషన్. నా భాగాన్ని కాపాడుతావు. 6, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టకరమైన స్వాస్థ్యము నాకు కలిగాను. ఈరోజు షిఫ్టింగ్, దిస్ మెసేజ్ ఈజ్ షిఫ్టింగ్. ఈరోజు ఏది మీ స్వాస్థ్యం అనుకుంటున్నారా? దేవుడు ఈరోజు మనోహరమైన స్వాస్థ్యం మీకు ఇవ్వబోతున్నాడు. ఐ హ్యావ్ ఎ గుడ్లీ హెరిటేజ్. ఎ గుడ్లీ హెరిటేజ్. God is shifting somebody's heritage. ఇప్పుడు దాకా నా బ్యాక్గ్రౌండ్ ఇది, నా బ్యాక్గ్రౌండ్ తక్కువ కులము, నా బ్యాక్గ్రౌండ్ పేదరికము, నా బ్యాక్గ్రౌండ్ ఏలుముద్ర, ఇది నా బ్యాక్గ్రౌండ్, ఇది ఇప్పుడు దాకా నా స్వాస్థ్యం ఇది. ఎప్పుడైతే నువ్వు దేవుడు నమ్ముకున్నావో దేవుడు చెప్తున్నాడు, మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను. ద లైన్స్ ఆర్ ఫాలన్ అంటు మీ ఇన్ ప్లెజెంట్ ప్లేసెస్. ఐ హ్యావ్ ఎ గుడ్లీ హెరిటేజ్. గుడ్లీ, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. రెస్టరేషన్. ఈరోజు వింటున్నటువంటి వేల మందికి కొన్ని లక్షల గిన్నెలు దేవుడు ఇవ్వబోతున్నాడు. మీ స్వాస్థ్యం ఏంటో మీకు చెప్పబోతున్నాడు. లెట్ మీ రీడ్ 5 and 6 one more time. రెస్టరేషన్. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము, నీవే నా భాగమును కాపాడుచున్నావు. ఇచ్చేవాడు ఆయన భాగాలు ఇచ్చేవాడు కదా, కాపాడువాడు కూడా. హీ విల్ గివ్ యూ అండ్ హీ విల్. ఇజ్రాయెల్కి మరి భాగాల్ని పంచిపెట్టి ఆ చిట్ల ద్వారా దాన్ని కాపాడాడంట. అలాగే మీరు దాన్ని నిత్యము మీరు కాపాడుకోవాలంటే ఇలా చేయాలా అని చెప్పాడు వాళ్ళకి. యూ హ్యావ్ టు కీప్ దెమ్, పొజెస్ దెమ్. దాన్ని నేను కాపాడుతాను కూడా. యెబ్బేజు ప్రార్థన మీకు గుర్తుందా? అయ్యా నా సరిహద్దులను విశాలపరిచి కీడు రాకుండా నన్ను తప్పించు అని ప్రార్థిస్తాడు. యు సీ దట్ నౌ. హీ విల్ ప్రే దట్ ద ప్రాబ్లమ్ డజంట్ హిట్ హిమ్. వచ్చింది మొత్తం పోకుండా, ఒకవేళ పోయినా కానీ దేవుడు మళ్ళీ కొత్త గిన్నెలు ఇస్తాడు, కొత్త స్వాస్థ్యాలు ఇస్తాడు. నీ పొరపాట్ల ద్వారా పోగొట్టుకున్నా. మరి దేవుడిని విశ్వాసం అంటే ఇదే, ఈ దేవుడిని నమ్మడం. అందుకే ఈ దేవుడిని నమ్మాలి.
దుష్ట శిక్షకుడు కరెక్టే, దుష్ట శిక్షకుడే. ఒక మాట ఉంటుంది. ఓకే, ఇది ఇక్కడ ఆపేస్తాను. రెండవది కూడా మీకు కవర్ చేస్తాను. ఫేవర్. మీరు అనుకోవచ్చు నా జీవితం అంతా కష్టాలే అని. లెట్ మీ ఈవెన్ గివ్ యూ దాట్ స్క్రిప్చర్. 30వ కీర్తన 5వ వచనం. For his anger endureth but for a moment, in his favor is life. Weeping may endure for a night, but joy cometh in the morning. ఆయన కోపము నిమిషమాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. వావ్, యు సీ, ఆయన కోపము నిమిషమాత్రముండును. కరెక్టే, నువ్వు పొరపాటు చేశావు, కొంచెం శిక్షిస్తాడు దేవుడు, నీకు జ్ఞాపకం చేస్తాడు. అది తప్పని నీకు చెప్పాలి కదా, లేకపోతే మళ్ళీ రిపీట్ చేస్తావు. కొంచెం బాధ, కొంచెం వేదన ఎలవ్ చేస్తాడు. అయితే ఆ కోపంలో దేవుడు ఇలా చేశాడు నన్ను, నాకు ఇది ఎలవ్ చేశాడు అని చాలామంది ప్రార్థించడం మానేస్తారు, బైబిల్ చదవడం మానేస్తారు, దేవుని వద్దకు రావడం మానేస్తారు. దే విల్ స్టాప్. ఏం చేశాడు ఈ దేవుడు? దేవునికి ఇవ్వడం మానేస్తారు. ఏమొచ్చింది నాకు? ఉపవాసం ఉండడం మానేస్తారు, గుడికి రావడం మానేస్తారు, వాక్యం వినడం మానేస్తారు. నిమిషం మాత్రం ఉంటుందంట. ఓన్లీ అంటే ఏంటి? కొంతకాలమే. ఒక్కొక్కసారి నువ్వేం చేయకుండా కూడా, నువ్వే తప్పు చేయకుండా కూడా నేను శిక్షిస్తాడు. ఎందుకు అంటే నువ్వు ఎదగడానికి. దావీదే పొరపాటు చేయకుండా సౌలు అసూయతో అతను తగులుతున్నాడు. ఎందుకు? దేవుని మీద గొప్పగా ఆధారపడడానికి. అఘాత లోయకుండా వెళ్తున్నాను, నన్నేమీ చేయలేదు, నువ్వు తోడుగా ఉంటావనే గొప్ప సాక్ష్యాలు రావడానికి. కొన్నిసార్లు సాక్ష్యం పంచుకోవడం వల్ల కూడా వస్తాయి సమస్యలు, యోసేపులాగా. తర్వాత అతనిలో క్షమాగుణం పెంచడానికి, దీర్ఘశాంతం పెంచడానికి దేవుడు అతను అలా ఇచ్చి అతను కొన్ని శ్రమల గుండా వెళ్ళనిచ్చాడు. ఆయన కోపము నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కి. ఇప్పుడు రెండో సబ్జెక్ట్ చెప్తున్నాడు, ఫేవర్. నెంబర్ 1 ఈజ్ హెరిటేజ్, స్వాస్థ్యం అయిపోయింది. మిగిలిన టాపిక్స్ కూడా 2-3 కవర్ చేసేస్తే అయిపోతుంది. మూడోది కూడా ఫేవర్. సంబడీ సే ఫేవర్. అందరూ కూడా 6వ వచనం రాసుకోండి, ఒకసారి రాసుకోండి మీ బుక్స్లో. కీర్తనలు 16:6 రాసుకోండి. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. రాసుకోండి అందరూ ఆ స్క్రిప్చర్ని. రైట్ డౌన్ ఆన్ ద స్క్రిప్చర్ సమ్వేర్ ఎల్స్. బుక్లో రాసుకోండి, లేదా 2-3 సార్లు చదవండి, జ్ఞాపకం చేసుకోండి. ఇది క్లెయిమ్ చేద్దాం. దిస్ ఈజ్ ద ఫస్ట్ రెస్టరేషన్. తర్వాత అందరూ కూడా నా కొరకు, దీని కొరకు ప్రార్థించండి, ఆర్థిక సమస్యల కొరకు. నో, నా గిన్నె నెరవేరడం కొరకు ప్రార్థించండి అనాల. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగాను. గాడ్ ఈజ్ షిఫ్టింగ్. నీ కోసం వాడిని వెలుగుగా మారుస్తాడు. ప్లెజెంట్ ప్లేసెస్ అండ్ గుడ్లీ ఇన్హెరిటేజ్. తెలుగులోనేమో మనోహర స్థలములు, శ్రేష్టమైన స్వాస్థ్యం. ఈ 2 అంశాలు, మనోహర స్థలములు, శ్రేష్టమైన స్వాస్థ్యము, రెస్టోరింగ్. ఈ 2 దేవుడు ఇవ్వబోతున్నాడు తిరిగి. మీరు అనుకోవచ్చు, నేను గృహిణినే, నేను ఉద్యోగం, నేను ఇంజనీర్నే, నేను డాక్టర్నే. నో, నీకు గిన్నెలున్నాయి సహోదరుడా. ఆఖరిని ప్రార్థిస్తాను, మీ గిన్నెలందరూ దేవుడు మీ గిన్నెలు మీకు చూపించి, మీ వృద్ధులైనా సరే, మరణగండములో ఉన్నా సరే, ఇదిగో నీ పిల్లల్ని ఆశీర్వదించే గిన్నె నీకు ఇస్తాడు. నీ డిమాండ్ పెరిగిపోతుంది. యూ విల్ నాట్ ఫీల్ లోన్లీ, ఐడల్. పరలోకంలో దూతలు కూడా రాస్తాయి, అవి మన కోసమే. వాక్యమును నెరవేర్చు బలసూరులారా అంట. ఎప్పుడైతే వాక్యంలో అడుగుతావో అవి రాసుకొని దాన్ని నెరవేరుస్తాయంట. ఈరోజు ఈ వచనానికి నెరవేరడానికి 2 దూతలు ప్రతి ఒక్కరికి కలుగును గాక. 2 ఏంజల్స్. మీరు అనుకోవచ్చు, ఉండేది 1 దూత 2 దూతలే కదా. నో, యాకోబు కంట, మీరు యాకోబు వెళ్తున్నప్పుడు యాకోబుకి దూతల గుంపు కనపడ్డదంట. ఎందుకంటే యాకోబు భయపడ్డాడు, మా అన్న కూడా బ్లెస్ అయిపోయాడు, మా అన్న 100 మందిని వేసుకుని వస్తే ఎలాగా అని. యాకోబు ఎప్పుడైతే లాభాన్ని నుంచి వెళ్తారో ఒక దర్శనం చూశాడంట. ఏ క్యాంప్ ఆఫ్ ఏంజల్స్. మీరు చూస్తే ఆ వచనము, ఏ క్యాంప్. హీ మెట్, గుంపు అంట, దూతల సమూహం వచ్చి యాకోబుని కలిసిందంట. అయ్య బాబు, ఇంతమంది నాతో ఉన్నాడా? ప్రవక్త అంటాడు, రాజు సైన్యాన్ని పంపిస్తాడు,
వెళ్ళి తీసుకురా ఆ ప్రవక్తని సిరియా దేశం నుంచి. సిరియా దేశం రాజు పంపిస్తాడు. ప్రవక్త చెప్తాడు, ప్రభువా ఈ సేవకుడు కన్నులు తెరువు, నాతో ఉండేవారు వాళ్ళ కంటే ఎక్కువ. అక్కడ 50 మంది ఉన్నారు, వాళ్ళు 50 మందిని పంపించారు, కానీ ఈయన దగ్గర 500 మంది ఉన్నారు. సాధారణంగా ఒక్క దూత మరి 1,80,000 మందిని చంపగలదని మనం చూస్తున్నాం. యు సీ హౌ యాడింగ్ ఏంజల్స్ అంటే నీ జ్ఞానాన్ని బట్టి, నీవు అడిగేదాన్ని బట్టి, నీకు వాక్యం మీద పెరిగే విశ్వాసాన్ని బట్టి నీకు దూతలు పెరుగుతూ ఉంటాయి. ఫేవర్, రైట్ డౌన్ నౌ ఫేవర్. సెకండ్ టాపిక్ ఈజ్ ఫేవర్. ఎలా తెరుస్తాడంటే దేవుడి ద్వారాలు మీరు ఆశ్చర్యపోతారు. హౌ కెన్ గాడ్ ఓపెన్ ఎ డోర్ లైక్ దిస్? నాకెవరూ తెలీదు. గుడ్లీ ఇన్హెరిటెన్స్, లైట్ ఆఫ్ ద వరల్డ్. 30వ అధ్యాయం 5వ వచనం. ఆయన కోపము నిమిషం మాత్రముండును, ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండినను, ఉదయమున సంతోషము కలుగును. ఆయుష్కాలం అంట. నిన్నేదో దేవుడు కొంతకాలం ఏదో శిక్షించాడని చెప్పి నువ్వు కోప్పడక, దేవుడు ఆయుష్కాల దయనిస్తాడంట. ఎవరైతే ఇప్పుడు దాకా నాకు వ్యాధి కలిగింది, బాధ కలిగింది, దరిద్రం కలుగుతుందో ఈరోజు అది ఆయుష్కాల దయగా మారిపోతుంది. God is shifting your pain and is stopping your pain. The season is ending. ఈ రోజు నిమిష కాలమే ఇప్పుడే ఆగిపోతుంది, తర్వాత ఆయుష్కాలం అంతా దయ. Somebody is stepping into lifetime of favor today. God is stopping your pain. ఇదే నిమిషములో దేవుడు చాలా మంది యొక్క కష్టాలను ఆపేసి ఆయుష్కాల దయను కొనసాగిస్తున్నాడు. అందరూ అంటారు, ఏంటి నీ జీవితం సడన్గా ఇలా మారిపోయింది? నిన్నటిదాకా రోగాలతో, అప్పులతో, బాధలతో, కుటుంబం అంతా వేదనలతో, ఏంది బతుకు, ఎందుకు దేవుడు తీసుకెళ్తే పోతే బాగుండు అనుకుంటున్నావా? గాడ్ అరే అనేకులు నీ వద్దకు వచ్చి నీకు సహాయం అడిగేటట్టు దేవుడు నీ జీవితాన్ని మారుస్తున్నాడు. నీ ఉండాలి ఈ భూమి మీద అని అనేకులు అంటారు. నువ్వు కావాలా? లైఫ్ టైమ్ ఆఫ్ ఫేవర్, రెస్టోరేషన్ ఆఫ్ ఫేవర్. God wants to give favor. Favor. Favor is powerful. నీ కష్టాల్లో కూడా దేవుడిని కృపణిస్తాడు. ఆదికాండం 39:21. అయితే యెహోవా యోసేపునకు తోడయుండి అతని యందు కనికరపడి అతని మీద చెరసాల యొక్క అధిపతికి కటాక్షము కలుగజేశాడు. చెరసాల్లో కూడా కటాక్షము కలుగజేశాడు. తర్వాత రాజుకు కటాక్షం కలుగజేశాడు. ఇదిగో తర్వాత ఇతన్నే పెట్టాను. కటాక్షము నీ చెరసాల జీవితాన్ని మార్చేస్తుంది. కటాక్షం, ఫేవర్. ఫేవర్. నిర్గమకాండం 3:21. జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసను గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు. చూసారా? I will give these people favor in the sight of Egyptians, and it shall come to pass that they will not go empty. Favor will fill your hands. Yeah. Favor will fill your hands today. Favor, దేవుని దయ ఈ రోజు నీ హస్తాలను నింపబోతుంది. జనుల ఎడల ఐగుప్తీయులకు కటాక్షము కలుగజేసేదని గనుక మీరు వెళ్ళినప్పుడు వట్టి చేతులతో వెళ్ళరు, మీ చేతులు నింపి పంపిస్తా. ఫేవర్ విల్ ఫిల్ యువర్ హ్యాండ్స్. ఏం నింపడు? అన్నము, పెరుగు, పప్పుతో నింపలే, శ్రేష్టమైన వస్తువులతో నింపాడు వారి చేతులను. ఎవరి చేతులు శ్రేష్టమైన వస్తువులతో నింపాలో ఈరోజు దేవుడు అడిగాడు. లార్డ్ ఫేవర్. అందరూ చేతులు పైకిద్దాం. గాడ్ ఫిల్ మై హ్యాండ్స్ విత్ ఫేవర్. గాడ్ కెన్ ఫిల్ యువర్ హ్యాండ్స్ విత్ ఫేవర్. కీర్తనలు 44:3, 44th Psalm verse 3. వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరచుకోలేదు కానీ వారు బాహువు వారికి జయమివ్వలేదు. నీవు వారిని కటాక్షించితివి గనుక నీ దక్షిణ హస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగజేశాను. They did not get the land in possession by their own sword, neither their own arm, but their right hand, thine arm, because thou had favor on them. Favor gives you victory. అనేకుల చేతిలో ఉద్యోగాలు రాబోతున్నాయి. కాల్ లెటర్స్, గవర్నమెంట్ పోస్ట్, ప్రైవేట్ జాబ్స్, వీసాస్, అబ్రాడ్, పర్మనెంట్ రెసిడెన్సీస్.
సిటిజన్షిప్స్, మంచి ఉద్యోగాలు ఆ దేశంలో. ఫేవర్ ఈజ్ ఓపెనింగ్ డోర్స్. ఫేవర్ ఈజ్ ఓవర్టేకింగ్ యూ. అరే నాకు అది చేస్తే బాగుండు, నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు, పిల్లలు పుట్టలేదు. ఫేవర్. ఈరోజు దేవుని దయ అనేక గర్భాలని తెరవబోతుంది, అనేక రిపోర్ట్లు నార్మల్ తీసుకొస్తుంది, అనేక ఉద్యోగాలు, అనేక అప్పులను తీసివేయబోతుంది, అనేక మందికి అద్భుతాలను చేయబోతుంది. ఫేవర్ విల్ డూ మిరకల్స్. రిస్టోరేషన్ ఆఫ్ ఫేవర్. మొదటిది స్వాస్థ్యము, రెండవది దయ. ఫేవర్. ఎస్తేరు మీదకు దేవుడు కృప చూపించాడు. పెద్దగా మేకప్ వేసుకోకుండానే అనేకులు చూసి ఆమె సౌందర్యవతి అనే ఫేవర్ ఇచ్చాడంట. రాజదండం పట్టుకోవడానికి ఫేవర్ ఇచ్చాడు. ఉపవాసం చేస్తే ఫేవర్. ఫేవర్ 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 టుక్ ఓవర్ ఎస్తేర్. ఎస్తేర్ 2:15. ఎస్తేర్ గ్రంథం 2వ అధ్యాయం. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహాయేలు కుమార్తెయగు ఎస్తేరు రాజునందుకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క శుండుడైన హెగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. ఎవరు ఆమెను చూస్తే దే గాట్ ఫేవర్. అరే ఈమె చాలా బాగుంది, రాణి అయితే బాగుండు. అరే ఈమె బాగుంది, రాణి అయితే బాగుండు. అందరికీ ఫేవర్ ఇచ్చాడంట దేవుడు. వావ్. నీకు ఏ గిన్నె ఇచ్చాడో ఆ గిన్నె నెరవేర్చడానికి ఫేవర్ ఇస్తాడు. If God gives you a goodly heritage, a goodly inheritance, God gives you favor to fulfill that. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. అందరికీనంట. ఈరోజు నువ్వు సహోదరు అవచ్చు, నాకు దయ లేదు, నాకు పెళ్ళి అవ్వట్లేదు, అన్ని సంబంధాలు నో 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 అంటున్నారు. ఎవరు చేసుకుంటారో? ఇప్పుడు నీ చూసిన సంబంధం వల్ల ప్రతి సంబంధము నాకు ఈ స్త్రీ కావాలంటే నీకు కన్ఫ్యూజన్ వచ్చేస్తుంది. ప్రభువా, మొన్నటిదాకా ఎవరు వద్దంటున్నారు, ఇప్పుడు అందరూ కావాలి, ఎవరిని చేసుకున్నాయినా అన్నీ బాగానే ఉన్నాయి, అందరూ బాగానే ఉన్నారు. ఫేవర్ is taking. Anointing of Esther is coming on those who are unmarried. Claim this, unmarried woman. Claim the favor of Esther. ఈరోజు వివాహం కాని వారికి ఎస్తేర్ ఆశీర్వాదము కలుగును గాక. All right. Yeah. May God give you favor in that area. Favor in that area. అలాగే ఎస్తేర్కి మళ్ళా 2వ అధ్యాయంలో మనము 17 చూద్దాం. Let us see 17 in that area. Because this is powerful stuff. స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను, కన్యలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజకిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమె వస్తికి బదులుగా రాణి అయ్యాను. స్త్రీలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. వావ్. ఫేవర్ కేమ్ ఆన్ ద కింగ్. ఫేవర్ ఈజ్ టేకింగ్ ఓవర్. ఫేవర్ ఈజ్ టేకింగ్ ఓవర్. ఎస్తేర్ 5:2. ఎస్తేర్ గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరికి వచ్చి దండము యొక్క కొనముట్టాను. సాధారణంగా రాజు దగ్గరికి ఎవరైనా పర్మిషన్ లేకుండా వెళ్తే చనిపోవాలి. ఆయన వాళ్ళని చంపేస్తారు. కానీ ఒకవేళ రాజు ఆ దండాన్ని ఇలాగ చాపితే దయ అన్నమాట. అలాగే రిస్క్ తీసుకొని ఎస్తేరు వెళ్ళినప్పుడల్లా రాజు ఫేవర్ చూపిస్తూనే ఉన్నాడు. ఫేవర్ అండ్ ఫేవర్ అండ్ ఫేవర్. ఎస్తేర్ 5:8 చూద్దాం. రాజు అయిన తామును హామానును మీ నిమిత్తము నేను చేయబో విందుకు రావలెను. రాజైన తాము చెప్పినట్టు రేపుడు దినమున రాజువైన తాము చెప్పినట్టు రేపుడు దినము చేయదము. ఇదే నా మనవి, నా కోరిక అన్నాను. గాడ్ గేవ్ ఈవెన్ ఫేవర్ టు ఫుల్ఫిల్ ఎవ్రీథింగ్ దట్ ఎస్తేర్ ఆస్క్డ్. 7:3 చూద్దాం. చూడండి, ఇంగ్లీష్లో ఒకసారి ఎస్తేర్ 5:8. ఐ హ్యావ్ ఫౌండ్ ఫేవర్ ఇన్ ద సైట్ ఆఫ్ ద కింగ్. ఎస్, యూ విల్ ఫైండ్ ఫేవర్. 7:3.
Let us go to 7:3 of Esther. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజు నీ దృష్టికి నేను దయ పొందిన దాని ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవును బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. ఫేవర్ ఎస్తేర్నే కాదు, ఎస్తేర్ ద్వారా యూదుల సమాజం అంతటినీ రక్షించింది. ఫేవర్ నిన్ను నింపడమే కాదు, కృప నీ గిన్నె నిండి నీ కుటుంబాన్ని నీ ద్వారా 100,000 మందిని రక్షించును గాక. ఎస్తేర్ ఫేవర్ ఎస్తేర్ మీద రావడమే కాకుండా ఎస్తేర్ నుంచి యూదులందరికీ సంరక్షణ కలిగింది. వాట్ ఎ ఫేవర్. నువ్వు అనుకోవచ్చు, పొయ్యి దగ్గర మంట పెట్టేశారు, గృహిణి దగ్గరే ఉండిపోయాను, ఇలాగ ఉండిపోయాను, నేను ఉద్యోగం దగ్గర ఇరుక్కుపోయాను, ఇలాగైపోయాను, అలాగైపోయాను, డివోర్స్ అయిపోయాను, నా భర్త వదిలేశాడు, నాకు పెళ్ళి అవ్వలేదు, అలాగవ్వలేదు, నా పని ఇలా అయిపోయింది. ఈరోజు ఎవ్రీ ఉమెన్ ఈజ్ బీయింగ్ ఓవర్టేకెన్ బై ఫేవర్. ఎవ్రీ మ్యాన్ ఈజ్ బీయింగ్ ఓవర్టేకెన్ బై ఫేవర్. ప్రతి పురుషుడి మీదకి ఎస్తేర్ లాంటి దయ వచ్చును గాక. నేను ముట్టిందల్లా బంగారం అంటే ఏం చేసినా ఫెయిల్ అవుతుంది. ఎస్తేర్ ఏం చేసినా రిస్క్ తీసుకొని పాస్ 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 లాస్ట్కి ఆమె మీద కృప కాదు, యూదులందరికీ విజయం వచ్చేసిందంట. ఫేవర్, హానర్, ఘనత, రెస్టోరేషన్ ఆఫ్ హెరిటేజ్, రెస్టోరేషన్ ఆఫ్ ఫేవర్. నా మీద దయ లేదు. ఈ వాక్యం తర్వాత అనేక మంది స్త్రీలకు ఎవరైతే పెళ్ళవలేదో అందరికీ పెళ్ళి అయిపోతాయి. విధవరాలు అనేవారు ఆ యొక్క బాధను పోగొట్టుకుంటారు. దేవుడు వాళ్ళకి గొప్ప గిన్నెలు ఇస్తాడు. వృద్ధ స్త్రీలకు గిన్నెలు ఇస్తాడు. పురుషులకు ఏంది, అందరికీ ఫేవర్, మంచి స్వాస్థ్యాన్ని. రెస్టరేషన్ ఆఫ్ ఫేవర్ ఈజ్ ద సెకండ్ పాయింట్. హానర్ అనేది దేనికోసమో ఉపయోగపడుతుంది. హానర్ ఈజ్ ఎ ప్రిజర్వేటివ్. ఉప్పు నిల్వ ఉంచుతుంది. మన ఆనందానికి ఉప్పు లేదు అంటే ఆనందం ఉండట్లేదు, విశ్వాసం ఉండట్లేదు, నిరీక్షణ ఉండట్లేదు, దేవుడనే వాడు మేలు చేస్తాడనేటువంటిది ఉండట్లేదు. యు సీ దట్ నా. ఉప్పు నిల్వ చేస్తుందంట. మనల్ని లోకానికి వెలుగు అంటే చీకటిని వెలుగుగా మార్చవచ్చు. రక్షకుడిని మనం పరిచయం చేస్తాం, అది బార్మనస్ అంటాం. అదే కాకుండా మనం ఉప్పు ఉన్నామంటే విశ్వాసాన్ని నిలకడగా ఉంచుతాం. చూడండి, పచ్చళ్ళు ఉప్పేస్తాం, ఉప్పు అలా ఉంటుంది కొంతకాలం ఆ కూర, ఆ పచ్చడి. అలాగే విశ్వాసులు నిలకడగా ఉండాలా. తర్వాత చీకటి ఉన్న వాళ్ళని వెలుగులోకి రప్పించి నిలకడగా ఉంటే ఇలా పనిచేస్తుంది. మనం ఉప్పు అయి ఉన్నాం, వెలుగు. హానర్ అంటే ఏంటి? వాట్ ఈజ్ హానర్? 1 పేతురు 3:8 తుదకు మీరందరూ ఏకమనస్కులై ఒకరి సుఖ దుఃఖముల యందు ఒకరు పాలుపడి సహోదర ప్రేమ గలవారును కరుణాచిత్తులను వినయమనస్కులై ఉండుడి. ఒక్కొక్కసారి మనము తగ్గించుకొని ఇతరులతో ఏకీభవించాలి. ప్రతిసారి నువ్వు రాంగు నాదే కరెక్టు అంటే కుదరదు. ఎస్ బ్రదర్, యువర్ ఓకే, యువర్ గుడ్. అలా ఉండడం వల్ల వాళ్ళు నిలకడగా ఉంటారంట విశ్వాసంలో. సో ఈ రీతిగా ఉంటే ఘనత అనేది ఏం చేస్తుందంటే, హానర్ ఈజ్ ఎ ప్రిజర్వేటివ్. మనం ఎప్పుడైతే ఇతరుల్ని ప్రేమించి ఇతరుల్ని ఘనపరుస్తామో, ఇతరుల్ని కించపరచకుండా, అది వారిని విశ్వాసంలో నిలకడగా ఉంచుతుందంట. హానర్ ఈజ్ ఎ ప్రిజర్వేటివ్. నజరేయుడైన యేసయ్య, ఇదిగో ప్రభువా, నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. మా హృదయాలను తిరిగి ఆశీర్వాదములోకి వెళ్ళేటువంటి వాగ్దానాలు మాకు ఇచ్చావు నాయన. యూ హ్యావ్ గివెన్ us పవర్ఫుల్ థింగ్స్ టుడే. ప్రతి ఒక్కరికి ఈరోజు ఎస్తేర్కి ఇచ్చినటువంటి దయచేయండి. రెస్టోరేషన్ ఆఫ్ ఫేవర్, దయ. ఎలాగైతే ఆమె మీద దయ ఉంచి స్త్రీలందరిలోకి ఆమె దయ పొందింది, ఆ నపుంసకుల ముందు, రాజుల ముందు, అందరి ముందు దయ పొందిందంట. రిస్క్ తీసుకున్న ప్రతిసారి రాజు దండం చెప్పాడు. ఆమె దయ అధిగమించి యూదులకు అందరికీ వచ్చేసింది. దయ, ఈరోజు నీ దయ ప్రతి ఒక్కరిని అధిగమించేటువంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాను. లెట్ ఫేవర్ కమ్ ఆన్ ఎవ్రీ వన్ టుడే ఇన్ జీసస్ మైటీ నేమ్. మూడవదిగా ఘనత. అయ్యా, మాకే ఘనత రావాలనేటువంటిది లోకంలో ఉంది. దాని కొరకు ఇతరులను నిందవిస్తారు, రాజకీయాలు నడుస్తున్నాయి. కానీ నీవైతే ఇతరుల్ని ఘనపరచమంటున్నావు. ఈ ఘనత అనేది విశ్వాసమును
నిలకడగా ఉంచుతుందనే అంశం మీద నువ్వు మాకు తెలియజేశావు. నాజరుడనే మనం ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.